లగచర్లలో భూసేకరణకు తెలంగాణ ప్రభుత్వం మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చింది. నిన్న లగచర్లలో ఫార్మాసిటీ భూసేకరణ రద్దు చేసిన ప్రభుత్వం మరుసటి రోజే అక్కడ మల్టీపర్పస్ పారిశ్రామిక పార్కు కోసం భూసేకరణకు కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వికారాబాద్ జిల్లా దూద్వాల్ మండలం పోలేపల్లి గ్రామంలో 71 ఎకరాల 39 గుంటల భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. 2013 చట్టం సెక్షన్ 6/2 కింద భూసేకరణను నోటిఫికేషన్ ఇచ్చారు అధికారులు. వికారాబాద్ లగచర్లలో ఫార్మాసిటీ భూసేకరణకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఉద్యమించారు. భూసేకరణ విషయంలో గ్రామానికి వచ్చిన జిల్లా కలెక్టర్పై దాడికి యత్నించడం సంచలనంగా మారింది. ఈ కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం లగచర్లలో భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసింది అంతా భావించారు. అయితే ఇంతలోపే మళ్లీ భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేయడం చర్చకు దారితీసింది. ఇదే అంశకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శేఖర్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. శేఖర్, మొన్న ఫార్మాసిటీకి సంబంధించిన భూసేకరణ నోటిఫికేషన్ రద్దయింది అనుకునే లోపే మళ్ళీ ఇవాళ కొత్త భూసేకరణ నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసింది. పూర్తి సమాచారం ఏంటి? కార్తిక్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. ఫార్మాసిటీకి సంబంధించినటువంటి విషయం మీద ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి ఒక నిర్ణయాన్ని ప్రకటించారు. ఫార్మాసిటీ అన్నటువంటి అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలో తీసుకోవట్లేదు, దానిని రద్దు చేస్తున్నాము, ఇక ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నాము, కారిడార్లను ఏర్పాటు చేస్తున్నామంటూ ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో నిన్న ఉదయం ఇండస్ట్రియల్ ఫార్మాసిటీకి సంబంధించినటువంటి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్, అట్లాగే భూసేకరణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వీటిని కూడా విడుదల చేసింది. అట్లాగే 1358 ఎకరాలకు సంబంధించినటువంటి భూసేకరణను రద్దు చేస్తూ నిన్న ఉదయం నోటిఫికేషన్ విడుదల చేసింది. 24 గంటలు గడవక ముందుకే ఇండస్ట్రియల్ కారిడార్ కు సంబంధించినటువంటి భూసేకరణ నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఫార్మాసిటీకి సంబంధించినటువంటి విషయం మీద ప్రజల నుంచి వ్యతిరేకత రావడము, భూసేకరణ విషయంలో ఆయా గ్రామాలు పూర్తిగా వ్యతిరేకించడంతో వాటిని రద్దు చేసుకోవడమే కాకుండా భూసేకరణ విషయాన్ని కూడా ఉపసంహరించుకున్నట్టు నోటిఫికేషన్ లో తెలిసింది. కానీ ఇండస్ట్రియల్ కారిడార్ కు సంబంధించినటువంటి విషయంలో మాత్రం భూసేకరణ ఖచ్చితంగా చేపడతాము అన్నట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇందులో భాగంగానే దూద్వాల్ మండలం వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పోలేపల్లి గ్రామంలో 70 ఎకరాల భూసేకరణ చేపడుతున్నట్టు దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్, సర్వే నెంబర్లను, ఎవరెవరి భూములు కోల్పోతున్నారు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా నోటిఫికేషన్ లో పేర్కొందని చెప్పుకోవాలి. ఇది పోలేపల్లికి సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించిన నోటిఫికేషన్. ఇక లగచర్ల అట్లాగే అక్కింపేటకు సంబంధించినటువంటి గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి, నిరసనలు వ్యక్తం చేశారు. రీసెంట్ గా లగచర్ల ఘటనలో కలెక్టర్ మీద రైతులు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎదురు తిరిగి దాడి చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా గొడవలు జరిగాయి, ఆందోళనలు జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో లగచర్ల అట్లాగే అక్కింపేటకు సంబంధించినటువంటి విషయం మీద 2 రోజుల్లోనే నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శేఖర్.